కాంగ్రెస్ అరాచకీయానికి బీసీ బిడ్డ బలైపోయినట. రిజర్వేషన్లో దోకాపై కలత చెంది ఆత్మార్పణ. ఇంకా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు. గాంధీలో తుది శ్వాస విడిచి సాయీశ్వరాచారి చనిపోయిండు. నివాళులర్పించిన పలు బీఆర్ఎస్ బీసీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం. బీజేపీల బీసీ లేరా? పోయిరా? ఎవరన్నా నాకు కనపడలేదా? కార్డు వాడతారు కదా ఇప్పుడు, బీసీ కార్డు. మరి లేరా? ఇప్పుడు వాళ్ళందరూ కావాలి కదా, వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడాలి కదా, వాళ్ళు కనపడలే. లేదు, కాంగ్రెస్ లో నిన్న మాడదాకా బీసీ 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 అని 2 సంవత్సరాలకు వెళ్ళి రాసిన దొంగరా కొడుకులు పేపర్లు రాస్తున్నారు. అయ్యాలా పోని నోట్లకెళ్ళి ఎత్తుతుండా? రాజకీయమా రాక్షసానందమా? ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ఇగో ఈ దొంగ ఉన్నాడుగా జాజుల సీనయ్య అని ఒక దొంగ రేవంత్ రెడ్డి వంగవాడి మోసే తీలా వచ్చిండు. వద్దురా పోరం బొగ్గ పోకురా బాబు అని చెప్పిన. నేను పోకురా దరిద్రుడా, ముందర మూసామంట పనకెర పోకురా సన్యాసి అని చెప్తే ముందర ఊరికొచ్చి బీసీ రిజర్వేషన్ ఇస్తానని ఓయమ్మ రేవంత్ గౌడ్ అనేసి ఒకటేసారి. ఇగో అందుకే పీక్తాను. ఇప్పుడు ఏది మరి, మొగోడి అయితే మునగాడి అయితే నీ వెనకంగా రేవంత్ రెడ్డి పట్టుకరావైతే మరి నువ్వు పట్టుకరావైతే మన దగ్గర దమ్ము లేదు, పట్టుకొచ్చే దమ్ము మన కాళ్ళు లేదు కదా. ఇగో ఇది ముమ్మాటికి సర్కారు చేసిన హత్య అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి మోసానికి ఈశ్వరాచారి బలైంది అంటున్నాడు హరీష్ రావు గారు. కాంగ్రెస్ విషక్రీడ వల్లే బీసీ బిడ్డ చనిపోయినట్టు దేశపతి అట. ఇప్పుడు కేటీఆర్ చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్ముతురా లేదా అనేది మనకు తెలుసు కదా. అందుకే పోల్ పెట్టిన 87% మంది ప్రజానికం బీసీ ద్రోగుల పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన బీసీ రిజర్వేషన్ హామీని నమ్మి బీసీ బిడ్డ బలయ్యిందని అడిగిన. అవునని 87% నాకు చెప్తున్నారు. అంటే కేటీఆర్ చెప్పినట్టు రేవంత్ మోసానికే సాయీశ్వరాచారి బలయ్యిండు, ముమ్మాటికి కాంగ్రెస్ చేసిన హత్య. బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు, కామారెడ్డి డిక్లరేషన్ కు సమాధి కట్టింది. బాధితుడు కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. ఈయన మాట్లాడింది బరాబరే అనిపించింది నాకు. కాంగ్రెస్ పార్టీ కదా హామీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ కదా బీసీలు ఎలా మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ కదా ఈరోజు బీసీలకు పంగనాలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినా బాగుంటుండే వాడన్నా ఎవరు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసి కదా మా వాళ్ళు లంగని, వాళ్ళకి తెలిసి వాళ్ళు సపరేట్గా మూసుకొని పండుకురు, వచ్చిన కాడికి తిన్నారు పనిచారు. ఇప్పుడు నష్టపోయింది సామాన్య నిరుపేద బిడ్డ, ఏ సంబంధం లేనోడు, ఏ రూపాయలు లబ్ధి పొందినోడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల. ఇది జరిగింది. ఇదిగో ఈయన గుస్తురు ఈ అంతా బీసీల ఆయన ఎవరికి ఆయన రాసుకురు. ఇక మా సిద్ధపండు మల్లయ్య కూడా ఈయన నిలబడ్డాడు, జాజుల సీనయ్య, తర్వాత శ్రీనివాస్ గౌడ్, ఇక ఈయన ఇంకొక ఆయన పల్లె రవి, వీళ్ళంతా బీసీలు నాయకులు, వాళ్ళు వీళ్ళు నిలబడరు. ఇక ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకొని ఉన్నాడు చూపిరు. ఈ బొమ్మలో మీరు కాంగ్రెస్ పరం కడవ కప్పుకుని చూపిస్తే నేను వెళ్ళిపోతాయి నుంచి ఇప్పుడే లైవ్ ఆపేస్తా. ఎందుకంటే మనం అంటే కాంగ్రెస్ అంటే మనం అని చెప్పుకున్నా మహా మేధావులు ఎడగచ్చిర్రు, సిగ్గు లేకుండా. మా పార్టీ అధ్యక్షుడు బీసీ బిడ్డ, బీసీ బిడ్డనే ఎడగచ్చినావు గాడిది. మరి ఇప్పుడు లేవుగా, ఎడగచ్చినావు, ఎడమోపోయినావు. నీకు అంత పొడిసే పని ఏమో నష్టమైంది. నువ్వెందుకు చావలేదు? నువ్వెందుకు అడిగి పోయి పరామర్శించే ప్రయత్నం అన్నా చేయలేదు? అంటే నీ ముఖ్యమంత్రి కంచెలకు తెంచుకొని దమ్ము నీ కాళ్ళు ఏం దద్దమ్మవు కాబట్టి నువ్వు మూసుకొని పండుకున్నావు. మీరంతా మూసుకొని పడుకునే దద్దమ్మలు కాబట్టి మిమ్మల్ని ఆయా పదవులలో పెట్టిరు. ఎందుకంటే ఈ పేరుకే బీసీలు సౌటలు ఈ మూసుకొని మనకానే అంటే మన రెడ్డిలో ఎంగిల్ మెతుకుతుంటే మన కాంగ్రెస్ పార్టీ అంటే మూసుకొని పంటరని మీకు ఆ పదవులు ఇచ్చారు. అది పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. తెలుసు కదా. ఇప్పుడు కొండా సురేఖ నేను బీసీ బిడ్డ నాకు అన్యాయం జరిగింది అంటే ఏమో పైన ఒక్క మరి కనిపిస్తలేవు, కానొస్తలేవు అక్క. ఇలా బీసీ అని నీకు తెలియదా? యాది మర్చినవా? నేను బీసీ కాదు ఇప్పుడు కాపు పట్టేయాలని అనుకుంటున్నావా? మరి కనపడాలి కదా నువ్వు అతిపెద్ద బీసీ అయితే. దొంగలు కదా మీరందరూ, దొంగలు లంగలు అంత కాంగ్రెస్ లో పోయి మేము బీసీ కార్డు వాడుకొని బీసీ బిడ్డల పైన అక్రమ కేసులు పెట్టి, అక్రమంగా ఇబ్బందులు పెట్టి, కనబాలు పెట్టి ఎన్ని చేసినా సరే మీరు మూసుకొని పంటారు.
రెడ్లకు భయపడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు. ఇది మీ బతుకు, ఇది మీ స్టేటస్, ఇది మీ స్ట్రేచర్. గట్టి చెప్పాలంటే మీలాంటి దత్తముల కోసం మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. అది జరిగిన కథ. ఇక ఇంకో గాంధీ ఆసుపత్రి వద్ద సంఘాలు ఆందోళన చేసిరు. బీసీ సంఘాలను అరెస్ట్ చేసింది. ఈయనను అరెస్ట్ చేసిరు, చింతపండు మల్లేని అరెస్ట్ చేసిరు, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేసిర్రట, హౌస్ అరెస్ట్ అట. ఇక ఒక మొగోడు ఇవాళ గజం ఎగురుతాడు, గజం కాకపోతే 10 గజాలు కూడా ఎగురుతాడు. బీసీలకు అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ బీసీ ద్రోగుల పార్టీ అని రేవంత్ రెడ్డి పోయి మంచిగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినొస్తారు. కానీ మన కాడనేమో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మనం ప్రజల కోసం వెలుగుతున్నాం అని చెప్పి ప్రజల ప్రజలతో ఛానల్ పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం వెలుగుతున్నారు. అది బండ కింద చేప లెక్క ముసుగు తీయకుండా వచ్చిండు. ఒకడు ముసుగు తీసిండు. ఇప్పుడు చింతపండు మళ్ళీ ఆడు ముసుగు తీసిండు, ఇక రగ్గాడు ముసుగు వేసిండు, నడుపుతాడు. ఇంకా అది ముసుగు వెళ్ళిందాక ఇప్పుడు ఆ కథ నడుస్తుంది. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం. ఏ మాత్రం కూడా సాయి ఈశ్వరాచారి కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ బిడ్డగా లబ్ధి పొందినోడు కాదు, రైతు బంధు పొందినోడు కాదు, రుణమాఫీ పొందినోడు కాదు, 6 గ్యారెంట్లు పొందినోడు కాదు, లేదు ఓ సర్పంచ్ వార్డు నెంబర్గా నామినేషన్ వేసినోడు కాదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల పైసలకు జనాలుగా ఉన్న బీసీలకు న్యాయం జరగలేదని చెప్పేసి ఒక బీసీ బిడ్డ బలైపోయింది. కానీ మనకు దున్నపోతు, నువ్వు ఇంట్లో అన్నవే నీలాంటి దరిద్రుని కోసం కూడా ఈ బిడ్డ నీకు న్యాయం జరగాలని చనిపోయింది. ప్రాణాలు కోల్పోయినా, ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతున్నా చలనం లేని ఈ బీసీ సమాజానికి చలనం రావాలని ఆ శ్రీరామచంద్రుని మనస్ఫూర్తిగా నిండు మనసుతో పొద్దుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రావాలని ఆశిస్తున్నా, వస్తే బాగుండని కోరుకుంటున్నా. ఆ బిడ్డ ప్రాణత్యాగానికి దానికి ఒక విలువ రావాలని, ఆ విలువతో ఈ రాష్ట్రంలో బీసీలు చైతన్యం కావాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ లో రెడ్ల మోచేతి నీళ్ళు తాగుతున్న గ్రామాలలో, మండలాలలో ఉన్న బీసీ బిడ్డలు సిగ్గు, శరం, లజ్జ, మానం అన్ని తెచ్చుకొని వాళ్ళ కంచాలకెళ్ళి బయటకు వచ్చి జై బీసీ, జై బీసీల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి మీ నోట్లకెళ్ళి రావాలని నిండు మనసుతో కోరుకుంటున్నాం. అంతే. ఇంకా మనం ఆయనకు అర్పించగలిగే ఇవ్వాలి కదా ఒకటే. అది మన చేతను కాదు, మన దగ్గర దమ్ము లేదు, ఆ విషయం నాకు తెలుసు. మనతోని కాదు అది. ఇంకా కోటాను నమ్మిన బీసీలకు నిరాశ అట. సాయీశ్వరాచారి బలిదానం వృధా కాదు. 42% రిజర్వేషన్ అమలుకు ఆత్మార్పణ స్ఫూర్తి. చారి కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలి. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. ఆయన 25, ఈయన 50, నేను 1 కోటి చెప్తున్నాను. పనికి మళ్ళీ దద్దమ్మలు మేధావులని చెప్పి సన్నాసులకే 1 కోటి ఇచ్చిరు. ఇంత పెద్ద త్యాగం చేసిన బిడ్డకు 1 కోటి రూపాయలతో తప్పేది. ఎట్లా కోట్లకున్నాడు ఏం కాదు. మరి తినడానికి కూడా పరిస్థితి బాగాలేని పరిస్థితిలో ఉండి కూడా అంత పెద్ద త్యాగం చేసిండు. 2 పిల్లలకు ఇలా తండ్రి లేని లోటు వదిలించలేరు. భార్య పిల్లలను వాడు ఇలా కాపాడలేడు. అయిపోయింది. గట్టిగా 30 ఏళ్ళు ఉంటాడు కొడుతున్నాయి. 30-35 ఏళ్ళు కావచ్చు. ఎవడన్నా ఒక ఆయన అంటాను దొంగేడు పెడతాను. ఇప్పుడు ఇగో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అన్న చావాలి, లేదంటే హామీ ఇస్తున్న దాన్ని అమలు చేపిస్తాను చెప్పిన నేనన్న చావాలని చింతపండు మళ్ళీ అలా దొంగేడు పెడుతుంది. రెచ్చగొడుతూ నువ్వే. రెచ్చగొట్టినాక ఒకవేళ బిడ్డలు ఆత్మహత్య చేసుకొని చనిపోతే మళ్ళీ దొంగేడు పెట్టి చెవుకు నువ్వే. సంపేటోడు కాంగ్రెస్ వాడే, సచ్చినాక వచ్చి అంటారుగా పార్టీక దేహానికి నివాళులు అర్పిస్తాడు కూడా కాంగ్రెస్ వాడే. ఇది కాంగ్రెస్ పార్టీ నీతి, జాతి, చరిత్ర. అసలు సిసలైన బీసీల రంగు ఇలా బయటపడ్డది. మరి ఇలా ఎవడన్నా బీసీ అంటే పోతాడా చూడు. వార్తలే ఓర్వరాయిలు నీ అవ్వని. నా కొడుకులు వార్తలే ఓరోలు, వీళ్ళు పోతారంటే నేను నమ్ముతాను. ఒక వార్త రాసే ధైర్యం లేదు. ఈయన నెంబర్ 1 జర్నలిస్ట్. ఈయన నెంబర్ 1 జర్నలిస్ట్. ఈ రాష్ట్రంలో ఈయనకు మామూలు జర్నలిస్ట్ కాదు. ఈయన ఉండేమో చూసుకోరేనన్న. ప్రజల కోసమే రాస్తాడు ఈయన వార్తలు. ఈయన ఎవరికి వచ్చాదో ఆగడినా. ఈయన కడుపు కోస్తే ఫస్ట్ ఈయనకు రక్తం రాదు. ఈనాడు పేపర్ ఆయనకు కడుపు కోస్తే ఫస్ట్ రక్తం రాదు. బరాబర్గా కమ్మదనం వస్తుంది ఆయనకు, నా లెక్క అయితే. మరి ఎన్నడూ లేదు మా రాధాకృష్ణ రాసిండు, గర్వంగా అనిపించింది. మా రాధాకృష్ణ మరి ఏ దేవుడు గుర్తుకొచ్చిందో తెలియదు కానీ రాసిండు రాధాకృష్ణ. మంచిగా అనిపించింది. సరేపాటు లంగో దొంగో ఒక మంచి పని చేస్తే మహేష్ గారు ఎప్పుడు దాన్ని వ్యతిరేకించాడు. ఇదో వార్త వేసిండు, సరే వారి చేతనైతే కడికే రాసిండు. కానీ ఫ్రంట్ పేపర్లు వేసిండు.
ధన్యవాదాలు ఏపీఎం రాధాకృష్ణ గారు, మీ యొక్క ప్రేమకు, మీ యొక్క అభిమానానికి, బీసీల పైన మీకున్న చిత్తశుద్ధికి నాయన ప్రణామాలు శతకోటి. మనోడికైతే ఉందంట ప్రేమ, మరి అది రాసిండు. ఇగో ఈ రాసిన పద్ధతి నాకు నచ్చలే. మళ్ళా బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మాహుతి, ఎమ్మెల్సీ తీర్మానం వలన క్యూ న్యూస్ కార్యాలయం వద్ద యువకుడి ఆత్మహత్యం. మలియాన్ లేపటానికి రాసిందా, బీసీ బిడ్డ బలిదానం గొప్పతనం రాసిందా అర్థం కాలేదు, మరి రాసిండు. ఇదంతా అదే. కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్న సాయేశ్వరాచారి చికిత్స పొందుతూ చనిపోయిండు. బగ్గుమన్న బీసీ నేతలు, గాంధీ ఆసుపత్రి దగ్గర ధర్నాలు. మరణానికి సీఎం రేవంతే బాధ్యతని ఆర్కిసే చెప్పిండు. ఈ మగవాడు మాట్లాడాడు, ఏడవుర్రో ఏడ చేసిర్రో దీక్షలు నాకు కనపడం. వీళ్ళంట ఇద్దరు కలిసి ఉండలేరు కానీ వీళ్ళంటారు బీసీలు అందరూ ఐక్యం చేస్తారంట. ఆర్కిసే జాదుల సీనే వాళ్ళిద్దరే కలిసి ఉంటారు ఫస్ట్. వాళ్ళతోనే కాదు వాళ్ళట ఇంకందరినీ కలిసి ఉంచుతారంట. మరి అది నమ్ముడి. ఇంతవరకు ఇలా సాయేశ్వరాచారి ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసి దయచేసి ప్రతి ఒక్కరు, భారత యువసేన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు, సో దయచేసి కామెంట్ సెక్షన్ ద్వారా మీరు ఆ శ్రీరామచంద్రుని కోరుకునే ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక బిడ్డ మన కుటుంబంలో ఇలా ఒకటి గుర్తుకొస్తుంది. ఉడుకు నీళ్లు పోసుకుంటేనే ఒళ్ళు కాలిందంటే బిడ్డ, మరి పెట్రోల్ పోసుకొని నీ పెట్లో పెట్టుకుంటే బిడ్డ అని చెప్పేసి ఒకనాడు శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు ఆ రోజుల్లో నేను విన్న పాట గుర్తుకొస్తుంది. ఇంత పోరాటం కలిగిన రక్తం ఉన్న మన ఒంట్లో ఇంకా బానిస మనస్తత్వం కూడా ఉందన్నది ఒక బాధ అనిపిస్తాను. ఇంత పోరాట పటిమ, ప్రాణ త్యాగమైన ఆత్మగౌరవం వదులుకోడు, తెలంగాణ రక్తం పంచుకొని పుట్టాడని చెప్పుకునే గర్వం ఒకవైపు, ఇందులోనే అణచివేతకు లోనవుతూ మనస్తత్వంతో ఇంకా బతుకుతున్న బీసీ బిడ్డల కోసం ఇలాంటి త్యాగాలు జరుగుతుందని చెప్పుకోవడం కూడా ఒక బాధాకరమైన విషయం. ఖచ్చితంగా మరి బీసీలు మేలుకోవాలని మరి కోరుకుంటున్నా. మరి మేలుకుంటారా, చైతన్యం వస్తుందా రాదా, మీరు డిసైడ్ చేసుకోవాలి.